session. Okay, and the basic question is, and what kind of business rules we are imposing? If we impose business rules on a table, what will happen? So if we impose this integrity constraints on the table, what will happen? The question. ఎందుకోసం మనం ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ని అప్లై చేస్తున్నాం, ఏంటి యూజ్ ఏంటి? క్వశ్చన్. No duplicates. For no duplicates. ఓన్లీ డూప్లికేట్స్ ఒకటేనా? if you want to maintain a proper data in a table, so there chance to create a integrity constraints on the table or table columns. సో ఇప్పటి వరకు మీరు చూసింది ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ, ఓన్లీ డూప్లికేట్ ఒకటే కాదు, based on the rules which is imposed individually, like primary key and foreign key, based on that it will be applied to the columns. Agree? Yes, please. Yes, sir. Yeah, and just we think about this not null constraint. Okay, I'll give you the brief about this SQL not null constraint. What just basic ga cheppandi, not null ante em chestundi? Oka column ki apply chesthe నల్ వాల్యూస్ ఎంటర్ చేయకుండా ఉంటుంది. సింపుల్. కొన్ని కాలమ్స్ ఎలా ఉంటాయంటే, నల్స్ నేను ఎంటర్ చేయకూడదు, బట్ వాల్యూ నేను ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఇఫ్ దట్ ఈస్ డూప్లికేట్ అయినా ఫైన్, పర్లేదు, ఎందుకంటే ఓన్లీ ఇట్ ఈస్ చెకింగ్ అబౌట్ ద నాట్ నల్. అంటే ఒక కాలమ్ కి నాట్ నల్ కనుక అప్లై చేస్తే డూప్లికేట్ ఉండొచ్చు, పర్లేదు, కానీ నల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు. దిస్ ఇస్ మేకింగ్ సెన్స్. అంటే బేస్డ్ ఆన్ దట్ నేమ్ డైరెక్ట్లీ వీ కెన్ టెల్ దట్ దిస్ constraints ensures all rows in the table contain a definite value for the column which is specified as not null, which means null value is not allowed. Okay, basic ga ninna manam create chesina table prakaram second. Okay, ఇప్పుడు I will take some out here and I'll take one more. Okay, ikkada ee table undanku, let us take example SSMS. Okay, see, new query. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ టేబుల్. ఈ టేబుల్లో ఏ కాలమ్ కి నేను నాట్ నల్ పెడితే కరెక్ట్ గా ఉంటది? some data is existed in this table. Department code. No, that is obviously that is a primary key. దాన్ని వదిలేసేయండి ఇంకా, ఎందుకంటే డిపార్ట్మెంట్ లో యా. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిపార్ట్మెంట్ కోడ్ అనేది ఒక ప్రైమరీ కీగా మనం క్రియేట్ చేస్తాం. సో ఇన్ దట్ కేస్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ యాజ్ వెల్ యాజ్ నల్స్. ఓకే, లీవ్ దట్ పర్టికులర్ పోర్షన్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిమైనింగ్ కాలమ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డిపార్ట్మెంట్ కోడ్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే డెఫినెట్ గా ఒకవేళ నేను లొకేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సమ్ టైమ్స్ ఒక డిపార్ట్మెంట్ ని నేను డిఫైన్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్ గా మ్యాండేటరీగా ఉండాల్సింది డిపార్ట్మెంట్ నేమ్. అగ్రి? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్ వేస్తున్నానంటే ఫస్ట్ నాకు నేమ్ కావాలి. నేమ్ ఉంటేనే ఒక డిపార్ట్మెంట్ ని నేను అలొకేట్ చేస్తా. ఆ డిపార్ట్మెంట్ లొకేషన్ అనేది ఐదర్ ఇట్ ముంబై, ఐదర్ ఇన్ ఢిల్లీ, ఎక్కడైనా ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఐ వాంట్ టు క్రియేట్ వన్ డిపార్ట్మెంట్ విత్ ద డిపార్ట్మెంట్ నేమ్, రైట్? సో ఇన్ దట్ కేస్ ఐ వుడ్ సే డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ నాట్ nullable. Agree? See, if I check the description, alt F1, ఇక్కడ ఈ కాలం ఒకటి కనిపిస్తుంది మీకు. ఈ కాలం ఏం చేస్తుంది? బేసిక్ గా నేను ఏ కన్స్టెంట్ దీనికి అప్లై చేయలేదు, ఓన్లీ దీనికి మాత్రం అప్లై చేశాను. అగ్రీ? What is that constraint which we have created yesterday? Primary key to on department code. Agree? Yes or no? See,
ఇప్పుడు ఈ రెండిటికి ఏ కన్స్టెంట్ క్రియేట్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎ నల్లబుల్ ఎస్. నల్లబుల్ ఎస్ అంటే ఏంటి? ఇట్ విల్ ట్రీట్ నల్స్, అంతే కదా? ఎస్ సార్. యా, ఇలాంటి అంటే బై డిఫాల్ట్ ఇది ఏది ఇవ్వకపోతే, నాట్ నల్ కానీ నల్ కానీ స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఎ నల్, అంతే, దట్స్ ఇట్, నల్లబుల్ ఎస్. ఓకే, నౌ I want to insert one more row in this table. Let us think. I'll insert one row. Okay. What is the table name? ఒకవేళ ఇక్కడ నేను కాలమ్స్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఆర్డర్ లో తీసుకుంటాను. అగ్రీ? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్. ఎస్. నౌ ఇప్పటి వరకు మనం వాల్యూస్ అని పెట్టి ఇచ్చేవాళ్ళం. ఇలా నేను వన్ మోర్ కేస్ ఆఫ్ ఇన్సర్షన్ చూపిస్తాను మీకు. ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ గా విల్ టేక్ దిస్ ఆర్డర్ లో ఇలా పెట్టేవాళ్ళం. ఎస్, అవునా కాదా? Yes, sir. ఎస్ సార్. Now I'll explain one more insert statement. What it will do, select ఏం చేస్తుంది, what it will do, only fetch the data కదా. ఎస్ సార్. ఇట్ ఫిట్స్ ద See, నేను without executing this insert statement, just I'm executing this, what will return చెప్పండి. ఓన్లీ select మాత్రమే సెలెక్ట్ చేస్తాను. I want to execute it, what it will return. Yes, please. Yeah, tell me. What will happen? Only I'm doing select అంటే fetch the data కదా. So comma ఏం చేస్తుంది, it is separating the columns, right? Individual columns. How many columns values are existed here? చెప్పండి, మీరు డౌట్ ఏదైనా నేను క్లారిఫై చేస్తాను. 3 సార్. 3. See, if I execute it, it will come like this. This is a select statement. అంటే ఫెచింగ్ అనేది ఓన్లీ బ్యాక్ ఎండ్ లో ఉన్నదే కాదు, సమ్ టైమ్స్ వైల్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద టేబుల్ we need to provide some static values like select. ఓకే, ఎట్ ఏ టైం రెండు నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తానంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్ యూనియన్, ఇది యూనియన్ ఆల్ ఇవన్నీ కూడా సెట్ ఆపరేటర్స్ అంటారు. ఇది మనకు సెషన్ ఉంది, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేటర్ ఆన్ ఇట్ నాట్ అన్ ఇష్యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హోల్ థింగ్. యూనియన్ ఏం చేస్తుంటే ఇట్ విల్ కంబైన్, ఫర్ ఎగ్జాంపుల్ 30 and some HR. Let us take admin example. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఈ రెండు కంబైన్ అయిపోయి యూనియన్ అయి ఒక సెట్ వస్తుంది ఇట్లా. హోప్ యూ అండర్స్టాండ్. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ది డేటా. ఈ సెలెక్ట్ అయిన డేటాని ఇంతకుముందు మనం ఏం చేసాం, ఒక్కొక్క రోని ఇన్సర్ట్ చేసేవాళ్ళం టేబుల్. అగ్రి? Yes, sir. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్, యూనియన్ విత్ వన్ మోర్ సెలెక్ట్ స్టేట్మెంట్, యూనియన్ వన్ మోర్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఎన్నైనా ఇలా తీసుకొని I'm preparing one set first, then I want to insert into this table. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను ఇక్కడ వాల్యూస్ కాలమ్ స్పెసిఫై చేయను, బై డిఫాల్ట్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ లైక్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది కాలమ్స్ ఏదైతే ఉందో. దాన్ని బేస్ చేసుకుని ఇవి మ్యాప్ అవుతాయి ఇండివిజువల్ గా. హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్దాం, లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను. సో దట్ tables, TBL department kada. See, just expanding columns, I'm expanding. See, first department code, it will match, right? Second department name, it will match. Department location, it will match. So at a time I can insert multiple rows at a time into the tables. This is a fourth case of insertion. Hope you understand. Yes, sir. Yes, Now sir. I'm going to insert one statement. అంటే మెల్లిమెల్లిగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడల్లా ఒక్కొక్క స్టెప్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంతకుముందు మీకు చూపించిన సింగిల్ కేస్, 3 కేసెస్ విత్ సింగిల్ ఇన్సర్షన్, సింగిల్ రో. నౌ వీ కెన్ ఇన్సర్ట్ మల్టిపుల్. ఆల్రెడీ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్. నౌ ఐ వాంట్ టు రీప్లేస్ దిస్. సింపుల్. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? నౌ సి, ఐ వాంట్ టు ఇన్సర్ట్ డైరెక్ట్లీ ఇన్ దిస్ టేబుల్. Clear? I want to see the data in this table with select start from this table.
Clear, right? Hope you understand. Yes, sir. Now, for now, I'm going to insert one more record to explain about the not null constant regarding that one. Okay. See, just inserting one row with, let us take, for suppose, నేనేం చేస్తున్నా null పెట్టా, insert చేస్తా, will this execute or not? Execute. Remaining people, can you please check and let me know It will. why it will insert? మీరు ఒకటి కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్లో ఈ 3 వాల్యూస్ వేస్తున్నాను. 3 వాల్యూస్ వేస్తున్నప్పుడు ఏమేమి కన్స్టెంట్స్ ఉన్నాయి టేబుల్కి, ఆ కన్స్టెంట్ని వయలేట్ చేసేటట్టు డేటా ఉందా లేదా, ఈ సింపుల్ పాయింట్స్ వెరిఫై చేయండి చాలు. ఫస్ట్ పాయింట్ 40, ఆల్రెడీ 30 ఉంది కాబట్టి ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సెకండ్ పాయింట్, డిపార్ట్మెంట్ నేమ్ నల్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఎండింగ్లో ఏం కనిపిస్తుంది, null, not null, means it will accept null. Yes, this one, yes, department location, directly it can insert. See, inserted. If I go and see the data, it will be null. Now I want to, నేను అనుకుంటున్నాను డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాట్ నల్లబుల్ ఉండాలి అని చెప్పేసి నేను స్ట్రైట్ గా డిసైడ్ చేసేసిన. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కి ఐ వాంట్ టు యాడ్ ఏ నాట్ నల్ కాన్స్టెంట్ టు ద డిపార్ట్మెంట్ నేమ్. వాట్ ఈస్ ద సింటాక్స్? ప్రతిసారి ఒకటే ఉంటుంది మనకి స్ట్రక్చర్. ఆల్టర్, what is the table, what is the table name, you have to mention. I want to alter the column. This is related to the column, right? Alter. Okay, alter column. What column? Which column I am going to apply not null constant, name. right? సో వాట్ ఈస్ దిస్, వేర్ క్యార్ 50 కదా, నేను అలాగే ఇచ్చేస్తున్నా. స్ట్రక్చర్ లో ఇచ్చేసిన తర్వాత వీ కెన్ మెన్షన్ దట్ అండ్ ఐ వాంట్ మెన్షన్ నాట్ నల్ హియర్. సింపుల్ స్టేట్మెంట్. ఇంతకుముందు ఉన్న కన్స్టెంట్స్ కంటే ఇది ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఈ డేటా లెంత్ ని చేంజ్ చేయాలన్నా మనము ఇదే సింటాక్స్ ని వాడుతున్నాము అని చెప్పేసి అన్నా, గుర్తుంది కదా. అదే సింటాక్స్ కి ఎండింగ్ లో నాట్ నల్ అప్లై చేస్తాం. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, వాట్ విల్ హ్యాపెన్? It will throw error, sir. 4 Because why so? Because it already have null value. ఆల్రెడీ నల్ ఉంది కాబట్టి కన్స్టెంట్ ని వయలేట్ చేస్తుంది. సి, కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ టు దిస్ కాలమ్. దిస్ కాలమ్ డస్ నాట్ అలో నల్స్, ఎందుకంటే నల్ ఉండదు కాబట్టి. ఫస్ట్ నేను ఏం చేయాలి అప్పుడు, వాట్ ఐ నీడ్ టు డూ, నేను ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ కి చెప్తాను. తర్వాత న్యూ టేబుల్ కి డైరెక్ట్ గా ఏం చేస్తాం, సింపుల్ ఇక్కడ పక్కన నాట్ నల్ పెట్టి ఇన్సర్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి క్రియేటెడ్. దట్ ఈస్ అ సింపుల్ స్టేట్మెంట్ ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్స్ కి అప్పుడప్పుడు నేను నాట్ నల్స్ పెట్టే సినారియో వస్తే వీ హ్యావ్ టు వెరిఫై ద డేటా అండ్ అకార్డింగ్ టు దట్ డేటా వీ నీడ్ టు యాడ్ కన్స్ట్రెంట్స్. దట్ ఈస్ ది సెన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇది నల్ ఉంది అంటుంది, తీసుకోవట్లేదు. వాట్ ఐ నీడ్ టు డూ నెక్స్ట్ స్టెప్? Need to change that null values or delete that row. ఫస్ట్ Drop the- ఆర్ రిమూవ్ చేయాలి, లేకపోతే నీకు ఆ 40 డిపార్ట్మెంట్ కి ఏం పెట్టాలనే ఒక క్లారిటీ ఉంటే అప్డేట్ స్టేట్మెంట్ రాసేయాలి. అగ్రి? Yes, sir. Update table name, set dpt name is equal to and some technical, or I can update. ఇలా అప్డేట్ కొడితే ఏమవుతుంది, what we will need happen? to That null mention changes the condition. technique. ఒక్కొక్కరు Condition better, sir. Like a నో, department. నేను అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ విల్ హ్యాపెన్? Department name changes to technical. Which column, which row it will update if I execute this statement? That's why we need to
No, I need Mm. only straight answer. If I execute this, what will happen? Entire table will Is this correct, Deepti? ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? Don't know, sir. Don't know now. Why you did not practice? Yesterday class I didn't listen, sir. No, not yesterday class. This is the first class. I think this is the second class. So I'm listening, yes. I think you're not practicing, right? First 3 classes only I just practice. ఫస్ట్ 3 classes లోనే ఉంది ఇది అప్డేట్ స్టేట్మెంట్. డిఎంఎల్ స్టేట్మెంట్ ఇది. Okay. డిఎంఎల్ స్టేట్మెంట్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. అగ్రి? నిన్న ఒక క్లాస్ మీరు అటెండ్ చేయలేదు. నిన్న క్లాస్ లో నేను ఓన్లీ ఫారెన్ కి ఒక్కటే చెప్పా. సింపుల్. sir. అప్డేట్ స్టేట్మెంట్ చేస్తున్నాం. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ దిస్ వాల్యూ అంటున్నాము అంటే ఇట్ ఈస్ అప్డేటింగ్ దిస్ టేబుల్ విత్ సెట్ దిస్ వాల్యూ అంతే. అలాంటప్పుడు ఇట్ విల్ అప్డేట్ టు హోల్ డిపార్ట్మెంట్ నేమ్ రికార్డ్స్. అగ్రి? శిల్ప? ఎస్? No, little bit confusion. వై కన్ఫ్యూజన్? ఇట్స్ స్ట్రేట్. యాక్చువల్లీ నేను అప్డేట్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ క్లియర్ గా చెప్పా. అందుకే నేను ఫాస్ట్ కూడా చెప్పట్లే. ఓన్లీ 2 స్టేట్మెంట్లు చెప్పి ఆపేస్తున్నాను మీకు. నథింగ్ లైక్ దట్. సి ఈ అప్డేట్ స్టేట్మెంట్ డిఎంఎల్ స్టేట్మెంట్. అగ్రి ఫస్ట్? Okay. Update Okay. is a DML statement, right or not? Agree? What is a DML? Again, I am going back. DML deals with the data manipulation language. Okay, what is a DDL? Data definition language. DDL deals with structure only. Structure అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఇవి ఉన్నాయని చెప్పా. DML లో డేటా డీల్ చేస్తాము. సో స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత వీ హ్యావ్ టు డీల్ విత్ డేటా. ఆ డేటా డీల్ చేయడానికి ఉన్న కమాండ్స్ ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని చెప్పా. ఒక మొబైల్ ని మనం పర్చేజ్ చేసేటప్పుడు 2 మొబైల్స్ లెఫ్ట్ ఉన్నాయంటే, సో 2 - 1 1 - 1 0, then out of stock, then we are inserting the stock again into the tables. Those process will be happen through the DML statement, data manipulation language. We will be having update, delete, insert. Remember? Yes, sir. దీప్తి గుర్తుందా? Yes, sir. అక్కడ Yes. వేర్ కండిషన్ పెట్టాలా సార్? నేను వేరు కాదు, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ వేస్తా ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం అంత డిపార్ట్మెంట్ ఇది ఏమవుతుంది? డైరెక్ట్ గా జస్ట్ లైక్ ఇంగ్లీష్, నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సి అప్డేట్ దిస్ టేబుల్, సెట్ ఐఎమ్ సెట్టింగ్ దిస్ పర్టికులర్ కాలం విత్ దిస్ వాల్యూ అంటే ఏం చేస్తుంది? ఈ టేబుల్ లో అన్ని రోస్ కి అప్డేట్ చేసేస్తుంది. వై? బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫిల్టర్. ఓకే, వేర్ ఇస్ ద డిఫాల్ట్ థింగ్? మనము బేస్డ్ ఆన్ కండిషన్ మనం యూజ్ చేస్తామని చెప్పా. అప్పుడు ఏం చేయాలి? వేర్ ఏ కండిషన్ కి యాడ్ చేయాలనేది వీ హ్యావ్ టు టెల్ బేస్డ్ ఆన్ దట్ కాలం. ఓకే, డిపార్ట్మెంట్ కోడ్ ప్రైమరీ కీ కాబట్టి డైరెక్ట్ గా బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గో అండ్ అప్లై దిస్. ఇట్ విల్ అప్డేట్ ఓన్లీ. వీఆర్ ఫెచింగ్ అంటే వేర్ కండిషన్ ఫిల్టర్ దేని పని చేస్తున్నాం? ఓన్లీ 40 కి చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఐఎమ్ అప్డేటింగ్ దిస్ కాలం విత్ టెక్నికల్ ఆన్ దిస్ టేబుల్. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్ నౌ? yes sir. Yes, sir. అండ్ అనీషా, మీకు ఇది అర్థమవుతుంది కదా నేను చెప్పిన పాయింట్? Yes, sir. యా, నేను మీకు యాక్సెస్ ఇచ్చాను. జస్ట్ గో హెడ్ టుడే. ఒక్కసారి వినండి. ఒక్కసారి మీరు మిగిలిన వాళ్ళు కూడా ఆల్రెడీ క్లాసెస్ విన్నారు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎలా? నేను ఒక పని చేస్తాను. ఒక సింపుల్ టెస్ట్ కండక్ట్ చేస్తా. ఇస్ దిస్ ఫైన్ ఎవ్రీవన్? నాట్ నౌ, ఐల్ టెల్ యూ. Yes sir, fine. Okay, sir. ఎందుకంటే కావాలి, లేకపోతే నేను అదేదో పెళ్లిలో మంత్రాలు చదువుతున్న పంతుల్లో అయిపోద్ది నాది. అగ్రి? Okay. యు ఆర్ పేయింగ్ రైట్. సో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీథింగ్. నేను ప్రతిదీ ఇంత స్లోగా మీకు చెప్పడానికి, ఇంతకుముందు బ్యాచెస్ ఇంత స్లో చెప్పలేదు. ఒక రోజు మొత్తం నేను ఇంటిగ్రిటీ కన్సర్న్స్ అని చెప్పేస్తాను. బట్ మీకు 3 days తీసుకున్నా, అర్థం చేసుకోండి.
ఎందుకంటే మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు నేను అంత ఫాస్ట్ వెళ్ళలేను. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా వెళ్ళాలి. సో దానికోసం హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇట్ విల్ అఫెక్టెడ్ ఓన్లీ వన్ రో. ఓకే, నేను ఒక చిన్న స్టెప్ చూపిస్తా, అది మీరు ఇప్పుడు మీకు అర్థం కాదు, జస్ట్ మీకోసం అండర్స్టాండింగ్ కి. ఐ విల్ డూ సమ్ బిగిన్ ట్రాన్సాక్షన్. ఇదేం మీకు అర్థం కాదు, నేను ఎండింగ్ లో చెప్తాను దీని గురించి. సో ఐ వాంట్ టు డూ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మీకు అన్నట్టు, ఇప్పుడు ఇది హై క్లోజ్ చేశాను. సో జస్ట్ ఐ హావ్ స్టార్టెడ్ మై ట్రాన్సాక్షన్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ ఏమవుతుంది, అన్ని రోస్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పాను, అగ్రి, రైట్? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ అంటే ఇది నేను కామెంట్ చేస్తా, ఐఎమ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ దిస్, just have removed. If I execute this, it will affect 4 rows. If I want to see the data, ఈ విత్ నో లాక్ ఏంటి అనేది నేను లేటర్ ట్రాన్సాక్షన్ లో చెప్తా. ఓకే, వదిలేసేయండి. See, it will update. What happened? It will update to whole data. Agree? Yes, Yes, sir. sir. బ్యాంకింగ్ సిస్టమ్ లో మీకు ఒకటి చెప్పా, ట్రాన్సాక్షన్ లో చేసేటప్పుడు ఏ ఒక్క స్టెప్ ఫెయిల్ అయిపోయినా సరే ఆటోమేటిక్ గా రివర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది చేసింది మిస్టేక్, రాంగ్ అని నాకు తెలిసిపోయింది, నేను ఐ వాంట్ రివర్ట్ ఇట్. అంటే రివర్ట్ చేయాలంటే ఒరిజినల్ డేటా ఎక్కడ స్టోర్ ఉంటుంది, లాగ్ లో .ldf లో స్టోర్ అవుతుంది. నేను ఎప్పుడైతే రోల్ బ్యాక్ చేసేసి ఆ స్టెప్స్ అన్ని రోల్ బ్యాక్ అని నేను కొడతానో, లాగ్ నుంచి ఒరిజినల్ డేటా తీసుకొచ్చి ఇట్ విల్ అప్డేట్. సి, వచ్చేసిందా నాకు ఒరిజినల్ డేటా? Yes. బేసిక్ స్టెప్ చెప్తున్నా, అంటే జస్ట్ ఇది ప్రాక్టికల్ సినారియోస్. సో జస్ట్ ఎప్పుడైతే చెప్తున్నా ఈ పాయింట్స్ ని మీరు జస్ట్ పట్టేసుకోండి, లేకపోతే ఎలాగో మనకి రికార్డింగ్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ అందుకే లైన్ బై లైన్ వినండి, ప్రాక్టీస్ చేయండి, సో దట్ యూ విల్ బి ఫైన్. ఓకే, సో ఇది ఓన్లీ ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ అప్డేట్ టు హోల్ డేటా అగైన్ బ్యాక్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, ఐ వాంట్ టు డూ దిస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, వాట్ విల్ హ్యాపెన్ నౌ? ఐ వాంట్ టు ఆల్టర్ నాట్ నల్ constraint to the department name. If I execute this, ఏమవుతుంది? It will work. Okay, yeah. It will. I think people who left, Anisha, Deepthi, Purna, Shilpa, and one more person. Okay, see, now it is updated. If I go and refresh this table, see, refresh button, it is changed. Clear? Yes, sir. Clear. Yeah. Not null అర్థమైపోయింది కదా. If I go and insert this null into this column, what will happen now? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఇంకా null కి. Errors. null అనేది సెకండ్ కాలమ్ కి null ఇస్తున్నాను. సో ఇఫ్ దిస్ ఇస్ 50 అనుకుందాం, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే సెకండ్ కాలమ్ నాట్ null కాబట్టి null ఇన్సర్ట్ చేయడానికి వెళ్తా, ఆబ్వియస్లీ ఇట్ విల్ త్రో. క్లియర్? Yes, sir. Yes, sir. Done. See, null construct అదే నేను ఇందాక చెప్పాను, అదే పాయింట్స్ ఇక్కడ. ఒకవేళ ఆల్టర్ చేయాలనుకుంటే ఈ స్టేట్మెంట్స్ విత్ ఆర్ కండిషన్స్. ఓకే, డిఫరెంట్ వేలో. కొత్తది అయితే కాలం పక్కన డైరెక్ట్ గా మనం నాట్ నల్ అని ఇచ్చేస్తాం. దిస్ ఇస్ సింపుల్. క్లియర్? దెన్ ఐఎమ్ గోయింగ్ టు ది యూనిక్. వాట్ ఈస్ ద యూనిక్? యూనిక్ అనేది ఏం చేస్తుంది? బేసిక్ మీనింగ్ ఆఫ్ ది యూనిక్ అది చెప్పండి. It contains Don't allow only. repetition. రిపీట్ ప్లీజ్. It won't allow repetition. ఓకే, నేను నల్ ఇస్తా, అప్పుడు It takes, sir. It can. ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి కదా. See, this constraint ensure No, sir. that a column or group of columns in each row have a distinct value. A columns can have a null value but not take a duplicate. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఇది డూప్లికేట్ తీసుకోదు బట్ నల్ తీసుకుంటుంది. అగ్రి? Yes, sir. వాట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ? That is the difference, sir. It accepts null values. That is the difference and important interview question. Yes, sir.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అడిగితే ప్రైమరీ కీలో నల్స్ తీసుకోదు అండ్ ఇట్ షుడ్ బి ది యూనిక్, బట్ యూనిక్ లో మాత్రం యూనిక్ ఉంటుంది బట్ నల్స్ తీసుకుంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ రైట్? ఎస్ సార్. సో Yes. ఇప్పుడు ఇది ఎలాంటి కాలంకి ఇస్తే నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోనే చెప్పండి. సరే ఇప్పుడు నేను ఇవి రెండు కాలమ్స్ ఏ కాన్స్టెంట్స్ లేవు ఫర్ నౌ, నేను ఏ కాలంకి ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది? మనకు రిక్వైర్మెంట్ వచ్చింది డిపార్ట్మెంట్ టేబుల్ ని క్రియేట్ చేయమని చెప్పేసి, కన్స్టెంట్స్ మనం ఇంపోజ్ చేయాలి. ఏ కాలంకి ఇస్తే బెస్ట్ గా ఉంటుంది అదర్ దెన్ డిపార్ట్మెంట్ కోడ్? Location. వై లొకేషన్, వై నాట్ డిపార్ట్మెంట్ నేమ్? Name can't be null. నేమ్ కాన్ బి నల్. ఎస్ కరెక్ట్. డిపార్ట్మెంట్ లొకేషన్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అవుతుంది కదా. సేమ్ అంటే ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫైనాన్స్ అనేది హైదరాబాద్ లో ఉంది, ఫైనాన్స్ అనేది హైదరాబాద్ లో, అడ్మినిస్ట్రేషన్ అనేది హైదరాబాద్ లో ఉంది. అప్పుడు హైదరాబాద్ అనేది నేను ఇవ్వలేను కదా యూనిక్ పెడితే. అగ్రి? Yes, sir. సో అలాంటప్పుడు ఈ 3 కాలమ్స్ ఈ రెండు వదిలేసండి. ఈ 2 కాలమ్స్ కి నేను యూనిక్ ఇవ్వగలనా? నో కదా, ఇవ్వలేం. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నేను యూనిక్ అనేది 2 కాలమ్స్ కి ఇవ్వలేను. Name unique ఉండొచ్చు కదా సార్. నేమ్ యూనిక్ నేమ్ యూనిక్ గా ఉండొచ్చు బట్ ఇట్ విల్ అలో నల్స్ రైట్, నల్ ఉండకూడదు. అలాంటప్పుడు నేను డిపార్ట్మెంట్ నేమ్ కి యూనిక్ ని ఇవ్వలేను. ఫస్ట్ కండిషన్ ఎలిమినేటెడ్ డిపార్ట్మెంట్ నేమ్. అగ్రి? ఎస్ సార్. యూనిక్ అంటే ఏంటి? యూనిక్ అంటే ఓన్లీ యూనిక్ ఉండాలి బట్ నల్స్ తీసుకుంటుంది. నేను నల్ తీసుకోకూడదు డిపార్ట్మెంట్ నేమ్ కి ఒక డిపార్ట్మెంట్. సో అలాంటప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఎలిమినేటెడ్. రెండోది డిపార్ట్మెంట్ లొకేషన్. డిపార్ట్మెంట్ లొకేషన్ కి వచ్చినప్పుడు యూనిక్ పెడతారు. యూనిక్ పెడితే ఫస్ట్ యూనిక్ గా ఇవ్వాలి అంటున్నారు. నేను హైదరాబాద్ అనేది డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్స్ హైదరాబాద్ లో ఉండొచ్చు. అలాంటప్పుడు నేను యూనిక్ ఇవ్వలేనుగా. Okay, so both can't. రెండు ఇవ్వలేము. సరే జస్ట్ థింక్ ఇన్ దిస్ మేనర్. అంటే మీకు అర్థమవుతుంది కదా అనాలిసిస్ ఎట్లా చేయాలి అనేది కూడా జస్ట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఇందులో నేను దేనికి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది? ఈ కాలమ్స్ ఎంప్లాయీ కోడ్ వదిలేసేయండి అండ్ లాస్ట్ డిపార్ట్మెంట్ కోడ్ వదిలేసేయండి. ఇవి రెండు ప్రైమరీ కి అండ్ ఫారెన్ కి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డెసిగ్నేషన్. లాస్ట్ నేమ్ లో ఇవ్వచ్చా? నేను ఇవ్వలేను. లాస్ట్ నేమ్ అందరికి ఒక్కొక్కసారి కొంతమంది సేమ్ ఉండొచ్చు. ఐ కెనాట్. ఫస్ట్ నేమ్ కూడా నేను ఇవ్వలేను. డెసిగ్నేషన్ కి వచ్చినప్పుడు అడ్రస్. address must be unique sometimes. I can give unique here. Agree? ఎస్. Might be not exactly. ఎస్ సార్. రైట్. ఈ ఇంట్లో ఇద్దరం ఉన్నాము, ఒకటే కంపెనీలో పని చేస్తున్నాం, అదే కంపెనీలో జాబ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. సో నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్. సో ఇలాంటి అనలైజ్ చేస్తేనే మీకు ప్రాపర్ గా తెలుస్తుంది. నేను అందుకే చెప్తున్నా యూనిక్ అనేది నెసెసరీ ఉంటే పెట్టండి, లేదు అంటే ప్రైమరీ కీతో వెళ్ళిపోతున్నాం మనం, దట్ ఈస్ ఫైన్. బట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనేది యూనిక్ వాళ్ళు చెప్పినప్పుడు ఈ కండిషన్ దీన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా దాన్ని బట్టి మీరు పెట్టాల్సి వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ సార్. ఎస్, ఆ పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. ఊరికే నేను ఎక్కడ పడితే అక్కడ పెడితే ఓకే పెట్టామా లేదా కాదు, జస్ట్ అండర్స్టాండ్. ఓకే, ఫర్ నౌ నేను ఇక్కడ ఏం చేసిన డిపార్ట్మెంట్ లొకేషన్ కి యూనిక్ పెట్టా. ఎలా పెడతాము అంటే బేసిక్ గా జస్ట్ అండర్స్టాండ్, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం, యూనిక్ అని పెట్టేస్తాం. సింపుల్, లైక్ నాట్ నల్. కాలమ్స్ పక్కన పెట్టేస్తాం ఇమీడియట్ గా. సో దట్ విల్ అప్లై ఆన్ దిస్ డైరెక్ట్లీ. లేదు నాకు నేమ్ కావాలి అంటే ఇలా నేను ప్రైమరీకి అని ఇస్తే ఏమవుతుంది, బై డిఫాల్ట్ ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటుంది. అలా కాదు, మనం ఏం చేస్తాం, కన్స్ట్రెయింట్ అలా రాసేవాళ్ళం కదా, సేమ్ నేమ్ కన్వెన్షన్ మనం ఇవ్వడానికి. అలా యూనిక్ కి కూడా మనం నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలంటే సేమ్ మేనర్, ఏం చేంజ్ ఉండదు. కన్స్ట్రెయింట్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ ద కాలమ్ నేమ్ అండ్ యూనిక్ అని ఇస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలమ్ అయితే ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెంట్స్ ని మాత్రం వీఆర్ యాడింగ్. నాట్ నల్ అనేది కన్స్ట్రెంట్, బట్ మనం ఏం చేస్తామంటే ఆల్టర్ స్టేట్మెంట్ తో మనం అప్లై చేయొచ్చు, నాట్ నల్ మాత్రం. క్లియర్? ఇది మాత్రం ఈ ఆల్టర్ తోటి వెళ్ళిపోవచ్చు స్ట్రెయిట్ గా, నాట్ నల్ కి మాత్రమే. రిమైనింగ్ కన్స్టెంట్స్ అన్ని కూడా యాడ్ కన్స్టెంట్ చేస్తాం. 4 కన్స్టెంట్స్. క్లియర్?
Yes, yes. Yes, sir. Add constraint name. Okay. See, same like primary key. Same like primary key, ఏ విధంగా ఆల్టర్ చేస్తున్నామో అదే విధంగా విల్ బి అప్లైయింగ్ దిస్. ఏమైనా డౌట్ ఉందా? మీరు చేయాల్సింది వర్క్ ఏంటంటే ఇవాళ మీరు ఆ కాలమ్కి అప్లై చేసి ఒకవేళ యూనిక్ వాల్యూస్ ఇవ్వకుండా డూప్లికేట్ ఇస్తే ఏం చేస్తుంది? ఎర్రర్ వస్తుంది డెఫినెట్ గా. అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీకైతే క్లియర్ పిక్చర్ ఇస్తున్నానా? సో దట్ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. పాయింట్ క్లియర్? Yes, sir. శిల్ప, దీప్తి, అనిష ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ సార్. No, Ah. sir. మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు పక్కనే పెట్టి యూనిక్ ఇచ్చి వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. డూప్లికేట్ ఏం చేస్తుంది? వాలిడేషన్స్. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కి నేను యూనిక్ పెట్టి కన్సెంట్ ఇవ్వడం వల్ల ఎప్పుడైతే రివర్స్ ఇంజనీరింగ్ లో వెళ్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఆల్రెడీ డూప్లికేట్ ఉంది, కాలమ్స్ ని అప్లై చేయాలనుకో డూప్లికేట్ ఉంది కాబట్టి రాదు. సో యూ హ్యావ్ టు అప్డేట్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు డిలీట్ ఇట్ దట్ పర్టికులర్ record, then apply unique so that it will apply. After that you have to start inserting that particular column with proper value or duplicate value. You will get validations. Ee validation messages anadi important. Hope you understand point, right? Yes, sir. Yes, sir. Okay, see, TPL add constraint foreign key కాదు, just I want to add unique కదా. UQ table name is this one and I want to apply department location. ఇంతే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కాబట్టి ఫస్ట్ డేటా చూడండి డిపార్ట్మెంట్ లొకేషన్ కి. ఇప్పుడు ఇదేం ఏం చేస్తుంది? ఇది ఎగ్జిక్యూట్ చేస్తే Error వస్తుంది. సింపుల్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. హోప్ యూ అండర్స్టాండ్. మీకు పాయింట్ అర్థమైంది కదా నేను చెప్పింది. ఇప్పుడు డూప్లికేట్ ఉంది కాబట్టి తీసుకోదు. అప్పుడు ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్ విత్ సపోజ్ అదర్. దెన్ అంటే ఏదైతే ఈ రూల్ అప్లై చేస్తున్నామో కాలం కూడా రూల్స్ ని బిహేవ్ చేయాలి, చేస్తేనే ఇట్ విల్ టేక్. ఏ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అయినా సేమ్ కాన్సెప్ట్. హోప్ యూ అండర్స్టాండ్. Yes. ఎస్, ఏ కన్స్ట్రెంట్ ని క్రియేట్ చేసినా సరే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. దీంట్లో ఓన్లీ ఒకటే ఒక కన్స్టెంట్ ఉంది, దట్ ఈస్ ప్రైమరీ కీ. ఓకే, ఆన్ డిపార్ట్మెంట్ కోడ్. వాట్ అబౌట్ నాట్ నల్? అది కూడా కన్స్టెంటే కదా, అంటే అది ఒక కాలమ్ అట్రిబ్యూట్ కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేసిన నాట్ నల్. ఇట్ విల్ నాట్ ట్రీట్ యాజ్ ఎ కన్స్టెంట్. అందుకే ఇక్కడ కన్స్టెంట్ టైప్ లో ఇంకొకటి రాదు. బట్ యూనిక్ కానీ ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ ఇంకొకటి చెక్ అనేది ఉంది, అవన్నీ కూడా ఇట్ విల్ కమ్ హియర్ ఫోర్ కన్స్టెంట్స్. అందుకే ఆల్టర్ స్టేట్మెంట్ తో మాత్రం అది ఆల్టర్ కాలం చేస్తేనే నాట్ నల్ ఒకటి పనిచేస్తుంది. రిమైనింగ్ అన్ని ఎగ్జిస్టెడ్ టేబుల్లో ఉన్న కాలం చేయాలంటే వీ వాంట్ టు డూ లైక్ దిస్, యాడ్ కన్స్ట్రెంట్ ఆన్ ది పర్టికులర్ కాలం. క్లియర్, రైట్? Yes, sir. ఈ స్టేట్మెంట్ క్లియర్ ఉందా? ఏదైనా డౌట్ ఉందా? సింపుల్ లైక్ ప్రైమరీ కీ, ఆల్టర్ టేబుల్ నేమ్, ఐ వాంట్ టు యాడ్ కన్స్టెంట్, దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఇది నేమ్ ఆఫ్ ద కన్స్టెంట్, నేను ఇస్తున్న ఓన్ నేమ్. యూక్యూ అంటే యూనిక్. అండ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్, వాట్ ఈస్ ద కాలం నేమ్. ఒక కాలం ఒక టేబుల్లో ఒకటే ఉంటుంది యూనిక్ గా, రెండు కాలమ్స్ ని క్రియేట్ చేయలేము. అందుకే ఈ యూనిక్నెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక నేమింగ్ కన్వెన్షన్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ యూనిక్ ఇస్ ఎ కన్స్ట్రెంట్, ఇట్స్ ఎ కీవర్డ్. అండ్ ఆన్ విచ్ కాలం? డిపార్ట్మెంట్ లొకేషన్ అని నేను చెప్తున్నాను. దిస్ వన్, దిస్ ఈస్ అ సింటాక్స్, బేసికల్ సింటాక్స్. క్లియర్, రైట్ గైస్? సో I'm going to explain about the last SQL check constraint. What check? ఏమన్నా అర్థమవుతుందా దీని గురించి? దిస్ కన్స్టెంట్ డిఫైన్స్ ఎ బిజినెస్ రూల్ అనే కాలం. ఆబ్వియస్లీ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ డస్ లైక్ బిజినెస్ రూల్స్ ఆన్ అ కాలం. ఆల్ ద రోస్ మస్ట్ సాటిస్ఫై దిస్ రూల్. ఏ కాలంకి అయితే పెడతామో డెఫినెట్ గా సాటిస్ఫై చేయాల్సిందే. అండ్ దిస్ చెక్ కన్స్టెంట్ వాట్ విల్ డూ మీన్,
ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ కంపల్సరీగా నాకు నాట్ నల్ ఉండాలి. ఒకటి ప్రైమరీకి పెట్టాను, ఒకటి ఫారెన్ కి పెట్టాను. ఫారెన్ కి రిఫరెన్సెస్ టు దిస్ TPL department, and then first name, last name, designation, salary, ఇక్కడ అడ్రస్ అండ్ సి సాలరీ అనేది లేటెస్ట్ థింగ్ ఇక్కడ యూనిక్ చేసేద్దాం. లేటెస్ట్ యూనిక్. సో అంటే డేటా టేబుల్స్ కి మనం కన్సర్న్స్ అప్లై చేయడం ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ డేటా ఇన్ టేబుల్. ఓకే, సి ఇక్కడ చెక్ అని రాశారు సాలరీకి, చెక్ ఈ కండిషన్ రాశారు. ఇది ఏం చేస్తుంది కండిషన్ చెప్పండి? ఆ వాల్యూ ఉన్నదే ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ ఉన్నదా లేకపోతే కరెక్ట్ గా డిఫైన్ చేయండి. సాలరీ మనీ అనేది కాలమ్ నార్మల్. ఐఎమ్ అప్లయింగ్ ఎ చెక్ కన్స్ట్రెయింట్ బ్రాకెట్ లో సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 5,000 అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఏంటి? దిస్ ఇస్ ద చెక్ కన్స్ట్రెయింట్. దానికంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్ని చెక్ చేసి. శిల్ప, డిడ్ యూ గెట్ దిస్? శిల్ప కాదు, అనీషా, డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? Yes, sir. దీప్తి? No, sir. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక చెక్ కన్స్టెంట్ అప్లై చేస్తున్నాం ఒక కాలమ్ కి అంటే దట్ కండిషన్ షుడ్ సాటిస్ఫై అని చెప్పాలి. మనం ఒక కండిషన్ వీఆర్ చెకింగ్. ఏంటి ఆ కండిషన్? సాలరీ అనేది, అంటే ఇందులో ఉన్న సాలరీ అనేది మనం ఇచ్చే సాలరీ వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5,000 అయి ఉండాలి అని నేను కండిషన్ పెట్టేశాను. Okay. 5,000 కంటే తక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే నేను శాంపుల్ ఒక డెమో ఇస్తా. చెక్ అని పెట్టాను. ఐఎమ్ అప్లైయింగ్ ద సేమ్ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టర్. సి ఆల్రెడీ ఈ కన్స్టెంట్ ఉంది నేమ్ తోటి. అప్పుడు నేను ఏంటి టేబుల్ నేమ్ అనేది యూనిక్ గా పెట్టుకుంటే నాకు యూనిక్నెస్ తెలుస్తుంది. ఓకే, జస్ట్ ఆ కన్స్టెంట్ ఆల్రెడీ ఉంది సేమ్ అలాంటిది. ఇక్కడ కూడా సి టేబుల్ నేమ్ చేంజ్ చేశాను కాబట్టి టేబుల్ నేమ్ వైజ్ నేను పెట్టాను. దట్ షుడ్ బి యూనిక్. క్లియర్? అగ్రీ? ఆల్రెడీ ఇంతకుముందు కన్స్టెంట్ ఒక్క కన్స్టెంట్ ఒక నేమ్ తోటి ఒకటే ఉండాలి, డూప్లికేట్ అవ్వకూడదు. ఇంతకుముందు ఇలా ఉంది, ఆల్రెడీ మనకి కన్స్టెంట్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్ పైన. సేమ్ కన్స్టెంట్ మళ్ళీ క్రియేట్ చేయదు. అందుకే మనం నేమింగ్ కన్వెన్షన్ టేబుల్ నేమ్ అందుకే యాడ్ చేస్తాం క్లియర్ గా యూనిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్ దిస్ పాయింట్? Yes, sir. యా, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్ నేమ్. ఓకే, జస్ట్ ఐఎమ్ రైటింగ్ సెలెక్ట్. సెలెక్ట్ ఫస్ట్ వాల్యూ ఏంటి? ఎంప్లాయీ కోడ్, దట్ షుడ్ బి యూనిక్ ఉండాలి. ఫస్ట్ నేమ్ కంపల్సరీగా నాట్ నల్ అంటున్నాడు అంటే కంపల్సరీగా నేను వాల్యూ ఇవ్వాలి. ఓకే, సాయి. ఓకే, దెన్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ని నల్ కూడా ఇవ్వచ్చు నేను. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ యాక్సెస్ నల్. అండ్ దెన్ డెసిగ్నేషన్ SSE, senior software engineer, salary 4,000, and address Hyderabad, అండ్ డిపార్ట్మెంట్ కోడ్. ఆ డిపార్ట్మెంట్ కోడ్ అనేది ఏదై ఉండాలి? ఏ టేబుల్ ని రిఫర్ చేస్తుంది? ఈ టేబుల్. అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని వెరిఫై చేస్తే ఇందులో ఉన్న పర్టికులర్ డిపార్ట్మెంట్స్ మాత్రమే మనం ఇవ్వగలం. 50 ఇస్తే వర్క్ అవుతుందా? No, sir. No. అగ్రీ? సో ఐఎమ్ గివింగ్ లైక్ 10. ఇప్పుడు నేను ఈ రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తా, ఏమవుతుంది చెప్పండి? It won't. Error. ఏం ఎర్రర్ వస్తుంది? 4,000. కరెక్ట్, సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఈ 4 కన్స్టెంట్స్ ని వెరిఫై చేద్దాం. ఫస్ట్ యూనిక్, పర్ఫెక్ట్. నాట్ నల్, వాల్యూ ఇచ్చాను, పర్ఫెక్ట్. అండ్ ది లాస్ట్ నేమ్ యాక్సెప్ట్స్ నల్స్, నో ప్రాబ్లం. డెసిగ్నేషన్ వాల్యూ ఇచ్చాను, ఇది కూడా యాక్సెప్ట్స్ నల్, నో ప్రాబ్లం, బట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్. సాలరీ ఓకే, ఇక్కడ వీ హ్యావ్ టు వెరిఫై దిస్. 5,000 కంటే ఎక్కువ ఉండాలి, తగ్గింది. అడ్రస్ యూనిక్, ఫర్ నౌ ఒకటే రికార్డ్. డిపార్ట్మెంట్ కోడ్ దాంట్లో ఉంది, ఇస్తున్నాం. సి the insert statement configured with a check constraint.
the database with a salary. Clear? ఏమవుతుంది? We have to mention. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. Error. ఎందుకు వస్తుంది ఎర్రర్? 5000 ఇచ్చానుగా. More than 5,000. Yes, we have to follow this compulsory. ఈ కన్స్టెంట్ అనేది సాటిస్ఫై చేసినంత వరకు ఎర్రర్ వస్తూనే ఉంటుంది. See? Now agree? It is inserted. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నల్ ఇచ్చాను, నా లాస్ట్ నేమ్ అనేది. నేను అసలు నల్ ఉన్నప్పుడు నేను మెన్షన్ చేయొద్దు అనుకుంటున్నా. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ కి చెప్పండి మీరు. ఐ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ విత్ 2. ఓకే, ఇప్పుడు నేను ఇది నల్ నేను లాస్ట్ టైం ఇయ్యను, లేదు ఎగ్జాంపుల్ నేను ఇవ్వను. ఓకే, ఐఎమ్ క్రాసింగ్ దిస్. ఓకే, సేమ్ 10 డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? అది పాయింట్ మీకు అర్థమవుతుంది మ్యాపింగ్ కదా? డిఫరెంట్. క్వశ్చన్ మీకు అర్థమైంది కదా? జస్ట్ రిమైనింగ్ గైస్, నేను ఇక్కడ నల్ ఉండే దాన్ని తీసా. ఇక నల్ ఎందుకు, నేను నల్ పెట్టాల్సిన పని లేదు అని నల్ కింద తీసేసా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? నా క్వశ్చన్ వ్యాలిడేనా? ఫస్ట్ ఎక్సెప్ట్ సాయి. Yes, sir. ఇప్పుడు దీనికి సమాధానం ఏమై ఉంటుంది? ఆన్సర్ ఏంటి? Arrangement get changed. Will that execute? No. Column name or number of supplied values does not match the table definition. Table definition లో ఉన్న కాలమ్స్ ఇక్కడ ఉన్నటువంటి సప్లైడ్ వాల్యూస్ మ్యాచ్ అవ్వట్లేదు అంటారు. అవునా? ఇక్కడ నేను ఏది మెన్షన్ చేయకపోతే ఇందులో ఉన్న కాలమ్స్ యాజ్ ఈజ్ గా ఆర్డర్ లో తీసుకుంటది అని చెప్పా. అవునా? అప్పుడు ఏమవుతుంది? ఇట్ చెక్స్ ఎంప్లాయ్ కోడ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ మిస్ అయిపోయింది. ఓకే, ఇది వేర్కేరే కాబట్టి లాస్ట్ నేమ్ ఎస్ఎస్సి అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే మ్యాచింగ్ అనేది మ్యాపింగ్స్ ప్రాపర్గా వెళ్ళదు. డెసిగ్నేషన్ ఓకే, ఇంకా అసలు డెసిగ్నేషన్ సంబంధించింది ఎక్కడ నాకు కనిపించట్లేదు. మ్యాచింగ్స్ అనేది పోయింది. అగ్రి? కాలమ్ మ్యాపింగ్ అనేది పోయింది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ గా ఇలా నేను కొన్ని ఇవ్వద్దు అనుకుంటే యూ హ్యావ్ టు మెన్షన్ just mention this. Just understand now. Is this correct now? లాస్ట్ నేమ్ నల్ కాబట్టి నేను ఇవ్వకపోయినా ఇలా మ్యాపింగ్ అనేది ప్రాపర్ గా నేను కరెక్ట్ పెట్టి ఇచ్చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఇన్సర్ట్. ఓకే, ఎందుకు పోయింది? బికాస్ ఆల్రెడీ వన్ ఈస్ ఎగ్జిస్టెడ్. యూనిక్ కన్స్ట్రెంట్ కూడా ఒకటి ఉంది. యూనిక్ కన్స్ట్రెంట్ దేనిపైన ఉంది? యూనిక్ ఓకే, అడ్రస్ సేమ్ హైదరాబాద్. ఓకే, జస్ట్ ఐమ్ చేంజింగ్. See, just based on that values I'm changing, I'm executing this again. ఇంకొక కన్స్టెంట్ వచ్చింది. వాట్ ఈస్ దట్ కన్స్టెంట్? ప్రైమరీకి ఆల్రెడీ 1 ఉందంట, 2 చేసా. అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. డన్. హోప్ యూ అండర్స్టాండ్. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వస్తే యూ కెన్ రెక్టిఫై ది ఇష్యూస్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సి, నల్ నేను ఇక్కడ వాల్యూ కాలం ఇవ్వలేదు అంటే కాలమ్స్ నల్స్ తో ఉన్నటువంటికి నేను ఎప్పుడు రెగ్యులర్ గా నేను ఇన్సర్ట్ చేయను అన్నప్పుడు యూ కెన్ యూజ్ విచ్ ఎవర్ యూ నీడ్ ఇన్ ద సెలెక్ట్ అండ్ దెన్ ప్రొవైడ్ దోస్ కాలమ్స్ ఓన్లీ. అగ్రీ? అందరూ ఓకే చెప్తే నాకు కొద్దిగా కూల్ గా ఉంటుంది. yes sir. లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నల్ ఉంది కాబట్టి నో నీడ్ టు ప్రొవైడ్ అ కాలమ్ అండ్ మ్యాపింగ్ కూడా ప్రాపర్ గా దీన్ని బట్టి ఇచ్చేస్తాం. దిస్ ఇస్ వన్ మోర్ కేస్ ఆఫ్ ఇన్సర్ట్. క్లియర్, రైట్? ఎస్ ప్లీజ్ ఎవ్రీవన్. yes sir, Yes. clear. గుడ్. ఓకే, అండ్ దెన్ సి, ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అంటే కాలమ్ లెవెల్
కన్స్టెంట్స్ క్రియేషన్ అంట. కాలం లెవెల్ అంటే ఏంటి? టేబుల్లో మనం కాలమ్స్ ఇలా క్రియేట్ చేసినప్పుడు దాని పక్కనే ఇమీడియట్ గా ఇస్తే దట్ ఈస్ కాల్డ్ కాలం లెవెల్ కన్స్ట్రెంట్స్. కాలం లెవెల్ కన్స్టెంట్స్ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఇక్కడ ఇంకొకటి టేబుల్ లెవెల్ అన్నది ఉంటుంది. టేబుల్ లెవెల్ అంటే ఇప్పటివరకు చేసింది కాలం లెవెల్. ఇప్పుడు టేబుల్ లెవెల్ అంటే ఏంటి? జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ నేను అన్ని డిఫైన్ చేస్తున్నా కాలమ్స్. నార్మల్ గా టేబుల్లో కాలమ్స్ అన్ని డిఫైన్ చేసుకుంటా ఇలా. ఓకే, చేసేసిన తర్వాత ఇది డిఫరెన్స్ ఇదేమంటే ఫారెన్ కీకి దాని పక్కన ఇమీడియట్ గా పెట్టాలి. అది మాత్రం. కానీ రిమైనింగ్ కన్స్టెంట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీకి ఇక్కడ ఇవ్వలేదు, బట్ నేను ఎక్కడ ఇచ్చా? అంతా అయిపోయిన తర్వాత కామా పెట్టి ఎండింగ్ లో నేను ఇలా అన్ని కన్స్టెంట్స్ నేను ఇలా మెన్షన్ చేస్తాను ఇక్కడనే ఎండింగ్ ఆఫ్ దట్ కాలం డెఫినేషన్. అప్పుడు దీన్ని ఏమంటామంటే టేబుల్ లెవెల్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. కాలం లెవెల్, టేబుల్ లెవెల్. కాలం లెవెల్ అంటే ఇమీడియట్ గా కాలం పక్కనే ఇస్తే ఇలా, దిస్ ఈస్ కాల్డ్ కాలం లెవెల్. ఫస్ట్ నేను కాలమ్స్ అన్ని డిఫైన్ చేసి ఎండింగ్ లో వచ్చి నేను ఇలా ఇస్తే దిస్ ఈస్ కాల్డ్ టేబుల్ లెవెల్. అంటే జస్ట్ డెఫినేషన్ అండ్ డిఫరెన్సెస్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. మనం ఎలా క్రియేట్ చేసినా పర్లేదు, బట్ మోస్ట్లీ రియల్ టైం మేము ఇలాగే క్రియేట్ చేస్తాం. నో నీడ్ టు గో విత్ కాల్ టేబుల్ లెవెల్. బట్ దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద టేబుల్ లెవెల్ అండ్ కాలం లెవెల్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ క్రియేషన్ అంటే కాలమ్స్ అన్ని కాలం లెవెల్లో అంటే కాలం అయిపోయిన ఇమీడియట్ గా మనం ఇచ్చే కన్స్టెంట్స్ ని కాలం లెవెల్లో అంటాం. ఒకవేళ కాలమ్స్ అన్ని డిఫైన్ చేసి ఎండింగ్ లో బిఫోర్ బ్రాకెట్ పారాన్సిస్ ఇస్తే దాన్ని టేబుల్ లెవెల్ అంటాం. క్లియర్? సింటాక్స్ సేమ్ ఉంటుంది, నో చేంజ్. సి constraint name, and this is primary key. Okay, primary key, and this is the column. See, ఇక్కడ మనం ఆల్టర్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. బికాస్ వీ నీడ్ టు టెల్ ఈ టేబుల్లో ఏ కాలమ్ కి నేను డిఫైన్ చేస్తున్నాను. ఎందుకంటే కాలమ్స్ అన్ని డిఫైన్ చేసిన తర్వాత ఎండింగ్ లో నేను డిఫైన్ చేస్తున్నాను కాబట్టి we have to mention like this. Constraint name, what is that? Primary key. On which column? You need to mention. And then see, department code is a constraint, foreign key on this column, and references to main table. Normal statement. Clear? Agree? Hope you understand. Yes, sir. Yes, sir. Remaining anta same, inke change undadu. Rules ante. Okay, then ikkada see, what is the difference between the primary key and foreign key? Just read it. Primary key uniquely identifies a record in a table. Primary key can't accept null values. By default, primary key create a clustered index. చెప్పాను కదా ఫ్రంట్. ఇప్పుడు డేటాబేస్ లో మనకి రెండు పర్స్పెక్టివ్ లో ఆలోచించాం. ఒకటి పర్ఫార్మెన్స్, డేటాని పిక్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ స్పీడ్ గా ఉండాలి, అండ్ స్టోర్ చేసేటప్పుడు డేటాని స్టోరింగ్ ప్రాపర్ గా స్టోర్ చేస్తున్నామా లేదా, ఎక్కువ స్పేస్ యూజ్ చేయకూడదు. varchar 50 అంటున్నా, అంతే అవసరమా, 100 పెట్టాలా, స్పేస్ అలొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. ఓకే, డేటా హ్యూజ్ గా ఉంది, 1 మిలియన్ డేటా ఉంది టేబుల్లో. డేటాని ఫెచ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఒక 200 pages ఆఫ్ టెక్స్ట్ బుక్. దాంట్లో ఫ్రంట్ పేజ్ కనుక లేకపోతే, ఇండెక్సెస్ ఫ్రంట్ పేజ్ లో కనుక లేకపోతే వాట్ విల్ హ్యాపెన్? మనం ఏదో ఒక కాంటెంట్ తీసుకొని రా అంటే దాన్ని మొత్తం హోల్ 200 pages వెతకాల్సి వస్తుంది. ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఎ ఫ్రంట్ పేజ్, ఇండెక్స్ పేజ్ ఉండకపోతే. అగ్రి? Yes. ఎస్. ఇప్పుడు న్యూస్ పేపర్ కి రండి. న్యూస్ పేపర్ లో ఏదో కాంటెంట్ వచ్చింది 10 pages. ఫ్రంట్ పేజ్ లో వాళ్ళు ఏం చేస్తారు? మెయిన్ కాంటెంట్ ఇచ్చేసి కింద పేజ్ నెంబర్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. అంటే డైరెక్ట్ గా సెర్చ్ ఫాస్ట్ చేయడానికి. అదే విధంగా SQL సర్వర్ లో కూడా 1 million డేటా ఉంది, ఐ వాంట్ టు సెర్చ్ సమ్ డేటా అన్నప్పుడు ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రైమరీ కీని క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఒక ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. Alt F అని చేస్తున్నాను, ఓన్లీ దీనికి ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది ప్రైమరీ కీ పైన. ఇది ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ పైన ఒక ఇండెక్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేసుకుంటుంది. ఎందుకంటే సర్చింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ప్రైమరీ కీ ఇట్ విల్ పిక్ ద డేటా ఇమీడియట్లీ. అది మనం క్రియేట్ చేయలేదు. ఇప్పటి వరకు నేను ఇండెక్స్ గురించి చెప్పలేదు, బట్ సి ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం. అంటే ప్రైమరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ప్రైమరీకి క్రియేట్ చేస్తే ఏ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది
క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ అనేవి నేను నెక్స్ట్ చెప్తా. బట్ బేసిక్ పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తా. ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ we need to pick the data more fast. అందుకోసం ఇండెక్స్ కావాలి. ఆ ఇండెక్స్ మనం క్రియేట్ చేస్తామా అంటే లేదు, అంటే మాన్యువల్ గా మనం క్రియేట్ చేస్తాం. బట్ ప్రైమరీకి దగ్గర వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్రైమరీకి క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఒక ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది ఇంటర్నల్లీ. అదే ఈ లైన్. బై డిఫాల్ట్ primary key is clustered index and data in the database table physically organized in the sequence of clustered index. అండ్ అదే దాన్ని ఏమంటామంటే, మనం పిక్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లో ఒక డేటాని వెరిఫై చేసి డైరెక్ట్ గా పేజ్ దగ్గరికి వెళ్తాం చూడండి. ఆ ఇండెక్స్ ని క్రియేట్ చేసేది ఒక లాజికల్ ఆర్డర్ ని క్రియేట్ చేసేసుకుంటుంది అంటే ఇంటర్నల్ గా. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? ఇది డీప్ వెళ్ళాలి అంటే నెక్స్ట్ నేను ఒక సెషన్ లో క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎలా స్టోర్ అవుతుందని నేను చూపిస్తాను. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? Yes, sir. బట్ ఇంటర్నల్లీ ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది because to get the data more fast, that's it. We can have only one primary key, ఎందుకంటే ఒక యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఒక కీ ఉంటే సరిపోతుంది, ఒక టేబుల్ కి. సో మనము ఒక ప్రైమరీ కీ క్రియేట్ అయిన తర్వాత ఇఫ్ యూ ట్రై టు క్రియేట్ మోర్ ప్రైమరీ కీస్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, ఇట్ విల్ సే ఎర్రర్, ఒక ప్రైమరీ కీ ఆల్రెడీ ఉంది, మనం క్రియేట్ చేయలేం. క్లియర్ రైట్? ప్రైమరీ కీ ఒకటే క్రియేట్ చేస్తాం, దానికి ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఇట్ షుడ్ బి ద రూల్స్ ఆఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూనిక్ అండ్ నాట్ నల్. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫారెన్ కీ ఏం చేస్తుంది? ఫారెన్ కీ ఈజ్ ఎ ఫీల్డ్ ఇన్ ద టేబుల్ దట్ ఈస్ ప్రైమరీ కీ అనదర్ టేబుల్. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఒక టేబుల్ లో అది ఫారెన్ కీ యాడ్ చేస్తే అదే ఇంకొక మెయిన్ టేబుల్ లో పేరెంట్ టేబుల్ లో ప్రైమరీ కీ యాడ్ చేస్తుంది. ఫారెన్ కీ కెన్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఎస్ రైట్? వాడికి ఒక ఎంట్రీ చేస్తున్నాము ఒక పర్సన్ కి, బట్ ఇంకా డిపార్ట్మెంట్ వాడికి ఇంకా అలొకేట్ కాలేదు. అలాంటప్పుడు నల్ వీ కెన్ యాక్సెస్, వీ కెన్ ప్రొవైడ్. ఇది మనం డెమోలో చెప్పాను కూడా. ఫారెన్ కీ డు నాట్ ఆటోమేటికల్లీ క్రియేట్ ఇండెక్సెస్. ఇండెక్స్ ఇది ఫారెన్ కీ క్రియేట్ చేయదు. సింపుల్ క్వశ్చన్. ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఫారెన్ కీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఏ ఇండెక్స్ క్రియేట్ అవ్వదు, మాన్యువల్లీ మనం క్రియేట్ చేయాలి. ఓకే, డన్. వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఫారెన్ కీ ఇన్ టేబుల్. అగ్రీ? మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నాయి, అదొకటే చైల్డ్ టేబుల్ కి నేను మొన్న మీకు చూపించాను ఏ విధంగా రిలేషన్ ఫారెన్ కీస్ క్రియేట్ చేయొచ్చు. ఒకటే టేబుల్ రెండు పేరెంట్స్ కి చైల్డ్ గా ఉండొచ్చు. అగ్రీ? అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక టేబుల్ కి మోర్ దెన్ వన్ ఫారెన్ కి మనం క్రియేట్ చేయొచ్చు అని దాని మీనింగ్. బట్ ప్రైమరీకి ఒకటే క్రియేట్ చేస్తాం. ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? ఎనీ డౌట్ టిల్ దిస్ పాయింట్? No, sir. ప్లీజ్ ప్రాక్టీస్. అండ్ మోస్ట్లీ నేను థర్స్డే అలా ఒక 15 minutes ఆఫ్ క్విక్ క్వశ్చన్స్ నేను మీకు ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తాను. సో జస్ట్ ఐ విల్ గివ్ యూ 15 to 20 minutes టైం ఇస్తాను. జస్ట్ ఫిల్ ఇట్. ఏది వచ్చినా పర్లేదు, ఎలా రాసినా పర్లేదు. అట్లీస్ట్ మీ ప్రోగ్రెస్ ఏంటో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్పండి. ఇస్ ఇట్ ఫైన్? Okay, sir. ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకుందాం. దెన్ ఐఎమ్ ఫైన్, మీకు కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఈ Okay. మార్క్స్ ఎవరికి షేర్ చేయను, నా దగ్గరే ఉంటాయి. కావాలంటే మీకు షేర్ చేస్తాను అంతే. ఓకే, Okay. నో నీట్ వరీ. అండ్ దెన్ ప్రాక్టీస్ నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇమీడియట్ గా నాకు యాక్సెస్ రిక్వెస్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా పెట్టేసేయండి ఒక 1 hour లోపు. సో దట్ ఐ గివ్ దట్ యాక్సెస్ టు అండ్ ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. ఇది నిన్ననే మీకు హోల్ డాక్యుమెంట్ మీకు నిన్న షేర్ చేశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో. డిలీట్ అండ్ ట్రాకింగ్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గా ఉంటుంది, నో ప్రాబ్లం దాని గురించి. ఓకే, అండ్ ఐ విల్ స్టాప్ ది రికార్డింగ్ నౌ.